హాయ్ వివర్స్, మనం వచ్చేసి మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు 2026లో వచ్చేసి కొత్త పుస్తకాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. తెలుగు బాలభారతిలోనిది. వందనం వందనం అంటూ ఇక్కడ మనకు చెప్తున్నారు. వందనం వందనం మన భారత భూమికి వందనము. ఎవరెవరికి వందనాలు పలుకుతున్నారు? భారత భూమికి, అమ్మా నాన్నకు వందనము, తర్వాత వచ్చేసి తల్లిదండ్రులకు, తర్వాత వచ్చేసి గురువులందరికీ వందనము వందనము వందనము. సో గురువులకు, మనకు చదువు చెప్పేటువంటి వారికి వందనాలు మనము చెప్పాలి. తర్వాత జాతి నేతలకు వందనము. జాతి నేతలు అంటే మన దేశానికి స్వతంత్రం కోసం పోరాడినటువంటి వారికి వందనాలు. శాస్త్రవేత్తలకు వందనాలు. మనకు అనేకమైనటువంటి వస్తువులను కనిపెట్టినటువంటి వారికి శాస్త్రవేత్తలకు వందనాలు. తర్వాత వచ్చేసి అన్నదాతలకు వందనాలు. అన్నదాతలు అంటే మనం తినేటువంటి తిండి ఎవరి వల్ల లభిస్తుంది? రైతుల వల్ల లభిస్తుంది. ఆ యొక్క రైతులకు వందనాలు. వీర సైనికులకు వందనము వందనము వందనము. వీర సైనికులకు మనము వందనము వందనము అంటూ సైనికులకు కూడా మనము వందనాలు పలుకుతూ ఉన్నాము. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. మీరు ఎవరికి నమస్కరిస్తారు? చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? ఎవరెవరు ఉన్నారో చెప్పండి. జెండాకు వందనం ఎలా చేస్తాము? మీరు ఎవరికి నమస్కరిస్తారు? మేము భారతమాతకు, అమ్మా నాన్నలకు, గురువులకు, జాతి నేతలకు, శాస్త్రవేత్తలకు, తర్వాత అన్నాన్ని ప్రసాదించేటువంటి రైతులకు వందనాలు అంటే నమస్కారాలు. మన దేశాన్ని కాపాడేటువంటి సైనికులకు నమస్కారాలు అని నమస్కరిస్తాము అని చెప్పేసి ఇక్కడ పిల్లలు చెప్తూ ఉన్నారు. చిత్రంలో ఎవరెవరు ఉన్నారో చెప్పండి. చిత్రంలో దేశ నాయకులు అంటే స్వతంత్రం కోసం పోరాడినటువంటి నాయకులు గాంధీ తాత, తర్వాత నేతాజీ, తర్వాత వచ్చేసి ఝాన్సీ లక్ష్మీబాయి. నేతాజీ అనేటువంటి ఫోటో లేదు అక్కడ, జస్ట్ గాంధీ తాత, తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి, బాలగంగాధర్ తిలక్, తర్వాత సైనికుడు, తర్వాత శాస్త్రవేత్త, తర్వాత వచ్చేసి రైతు, తర్వాత వచ్చేసి రైతులు అని ఇచ్చున్నాము. అక్కడ ఒకే ఒక రైతు ఉన్నాడు, తర్వాత ఒకే ఒక శాస్త్రవేత్త ఉన్నారు. తర్వాత తల్లిదండ్రులు, గురువులు, విద్యార్థులు ఉన్నారు. తర్వాత జెండాకు వందనం ఎలా చేస్తాము? అటెన్షన్లో నిలబడాలి, యూనిఫామ్లో ఉన్నవారు, తర్వాత వచ్చేసి జెండాకు అధికారికంగా వచ్చేసి సెల్యూట్ చేయాలి. సాధారణ పౌరులు కూడా వచ్చేసి గౌరవపూర్వకంగా సెల్యూట్ అనేటువంటి చేయవచ్చు, లేదా నిటారుగా నిలబడి గౌరవం అనేటువంటిది ప్రకటించవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు జెండాను గురించి ఏ విధంగా వందనం చేయాలనేటువంటిది మనము తెలుసుకున్నాము. ఈ యొక్క పాఠంలో వచ్చేసి ఎవరెవరిని గౌరవించాలి, మనము దేన్ని గౌరవించాలి, ఎలా గౌరవించాలి, జెండాను ఏ విధంగా గౌరవించాలనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. సో మనం వచ్చేసి అటెన్షన్లో నిలబడి, మనము కరెక్ట్గా నిటారుగా నిలబడి మనం వచ్చేసి సెల్యూట్ అనేటువంటిది చేయాలి. అదే మనం ఇచ్చేటువంటి మన యొక్క జాతీయ జెండాకు గౌరవము.